ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. కానీ ఇప్పుడు ఇదే టోర్నమెంట్ అధిక ఇంధన వినియోగం కారణంగా విమర్శలకు కేంద్రంగా మారుతోంది. దేశంలో ఆయిల్ పొదుపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లతో లక్షల లీటర్ల ఇంధనం ఖర్చయిపోతుందన్న వాదన బలపడుతోంది. మిగతా మ్యాచ్ల్ని పరిమిత వేదికలపై నిర్వహించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరి ఇది సాధ్యమేనా? క్రీడా పండితులు చెబుతున్నదేమిటి? దేశమంతా పొదుపు చర్యల్లో భాగమైంది. ప్రధాని నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్లను కుదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ సిటిఐ కేంద్ర క్రీడా మంత్రికి రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పరిమిత స్టేడియాల్లోనే మిగిలిన మ్యాచ్లను నిర్వహించి క్రీడాకారుల విమాన ప్రయాణాలను తగ్గించాలంటూ సిటిఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తే మరింత ఇంధనం ఆదా అవుతుందని సూచించారు. ప్రస్తుతం ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఒక నగరం నుంచి మరొక నగరానికి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. చార్టర్డ్ ఫ్లైట్స్, టీం కోసం బస్సులు, సపోర్ట్ స్టాఫ్, బ్రాడ్కాస్ట్ వాహనాలు, భద్రతా బలగాలు, స్పాన్సర్ మూవ్మెంట్స్ ఇవన్నీ కలిపి భారీ స్థాయిలో ఇంధనం ఖర్చవుతుంది. ఒక అంచనా ప్రకారం ఒక్కో ఐపీఎల్ జట్టు టోర్నమెంట్ మొత్తంలో 50,000 నుంచి 70,000 లీటర్ల వరకు విమాన ఇంధనం వినియోగిస్తోందని సిటిఐ చెబుతోంది. 10 జట్లు కలిపి చూస్తే కేవలం టీం ట్రావెల్ కే లక్షల లీటర్ల ఏటీఎఫ్ ఖర్చవుతుంది. ఇది కేవలం జట్ల ప్రయాణాల వరకే పరిమితం కాదు. ప్రేక్షకుల ప్రయాణాలు కూడా భారీ ఇంధన వినియోగానికి కారణమవుతున్నాయి. ఒక్కో మ్యాచ్కు వేల కార్లు, బైక్లు, క్యాబ్స్, బస్సులు స్టేడియాలకు క్యూ కడుతుంటాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ఆయిల్ వేస్టేజ్ మరింత పెరుగుతుంది. మ్యాచ్ రోజున స్టేడియం చుట్టూ ట్రాఫిక్ లో వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఖర్చవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఐపీఎల్ షెడ్యూల్లోనే మిగతా మ్యాచ్లను ఒకే చోట నిర్వహించాలన్నది సిటిఐ చైర్మన్ సూచన. అయితే ఈ ప్రతిపాదన అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ అతి భారీగా ఉంటుంది. అంతేకాదు వేల కోట్ల ఆర్థిక వ్యవస్థ కూడా. బ్రాడ్కాస్ట్ హక్కులు, టికెట్ రెవెన్యూ, స్పాన్సర్షిప్లు, హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ రంగం, ఫుడ్ బిజినెస్ ఇలా అన్ని వ్యవస్థలు ఐపీఎల్ మ్యాచ్లతో ముడిపడి ఉన్నాయి. ఒక్కో మ్యాచ్ ద్వారా కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. అందుకే ఐపీఎల్ ను ఒక్క స్టేడియానికి పరిమితం చేస్తే ఇతర నగరాల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు ఇంకో పెద్ద సమస్య బ్రాడ్కాస్టింగ్ లాజిస్టిక్స్. ఇప్పటికే బీసీసీఐ, బ్రాడ్కాస్టర్స్ ప్రతి మ్యాచ్ కు సంబంధించి ముందుగానే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తాయి. కెమెరా యూనిట్లు, ప్రొడక్షన్ ట్రక్స్, శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కామెంటరీ టీమ్స్, టెక్నికల్ స్టాఫ్ ఇవన్నీ షెడ్యూల్ కు అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా వెన్యూస్ చేంజ్ చేస్తే బ్రాడ్కాస్టింగ్ కాంట్రాక్ట్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. స్పాన్సర్స్ కమిట్మెంట్స్ కూడా దెబ్బతింటాయి. మరోవైపు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పెద్ద సవాలే. గతంలో కోవిడ్ సమయంలో ఐపీఎల్ ను యూఏఈలో పరిమిత వేదికలలో నిర్వహించిన అనుభవం బీసీసీఐకి ఉంది. 2021లో కూడా కొన్ని దశల్లో మ్యాచ్లను పరిమిత నగరాల్లో నిర్వహించారు. అంటే అవసరమైతే షెడ్యూల్ను కుదించడం సాధ్యమే కానీ ఐపీఎల్ మధ్యలో అసాధ్యమంటున్నారు నిపుణులు. మన ఇంధన వాడకం కానీ మన మిగతా విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత సీరియస్ కన్సర్న్ ఉందని నేను అనుకోను. సో ఇది ఒక సజెషన్గా మాత్రం మనం తీసుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక వేల కోట్ల రూపాయల వ్యాపారం. సో దీంతో ఎంతోమంది జీవితాలు కూడా ముడిపడి ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు మీరు వెన్యూస్ మార్చేసి తర్వాత ఆల్రెడీ టికెట్స్ ఇష్యూ అయినవి ఉంటాయి. తర్వాత లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళని ప్లేయర్స్ అందరినీ ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్ళడం ఇలాంటి ప్రాబ్లమ్స్. అంత సీరియస్ క్రైసిస్ ఉందని నేను అనుకోను. ఇప్పటికైతే బీసీసీఐ నుంచి అధికారిక స్పందన రాలేదు. కానీ సిటిఐ లేఖతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ మొదలైంది.